మామ్, నువ్వేంటి ఇక్కడ? నువ్వే కదరా ఇద్దరు గెస్ట్లకి ఫుడ్ తీసుకురమ్మని చెప్పావు. నిన్ను తీసుకురమ్మన్నానా? నువ్వు చెప్పకపోయినా నీ గెస్ట్లకి నేనే స్వయంగా నా చేతులతో వడ్డిస్తే బావుంటుందని వచ్చాను. అదీ కాక నాకింట్లో బోర్ కొడుతోందిరా. మీరు తింటూ బిజినెస్కి సంబంధించిన మ్యాటర్స్ డిస్కస్ చేసుకుంటారేమో నేను కూడా విందామని వచ్చాను. అవును, నువ్వొక్కడివే వచ్చావేంటి? నీ గెస్ట్లేరి? అది ఆనంది అశ్విన్ల గెస్ట్లని మామ్కి తెలిస్తే చాలా పెద్ద గొడవ చేస్తుంది. అనవసరమైన సీన్ క్రియేట్ చేసి వాళ్ళిద్దరిని ఇన్సల్ట్ చేస్తుంది. నానా, అలా జరగకూడదు. మామ్, 1 minute. కూలి వాళ్ళు నీకు అతిథులా? రాని రాని తిన్నది కక్కేలా వడ్డిస్తాను. హలో, కరుణాకర్ గారు. సార్, నేను అశ్విని సార్. కరుణాకర్ గారు లంచ్కి వెళ్ళారు. యాక్చువల్లీ నేను నీకోసం కాల్ చేశాను అశ్విన్. సార్, వచ్చేస్తున్నాం సార్. నో, మిమ్మల్ని రావద్దని చెప్పడానికి నేను కాల్ చేశాను. ఏమైంది సార్? ఏదైనా ప్రాబ్లమా? లంచ్ ఆఫీస్కి మా మామ్ తీసుకొచ్చారు అశ్విన్, అదే పెద్ద ప్రాబ్లం. మేడం వస్తే ఏమైంది సార్? మామ్ ఆనందిని చూస్తే ఏదో ఒకటి అంటుంది. ఆ మాటలు ఆనందిని హర్ట్ చేస్తాయి. అసలే ఆనంది హెల్త్ అంతంత మాత్రంగా ఉంది. అమ్మ మాటలు విని తను మరింత డిస్టర్బ్ అయ్యి డిప్రెషన్లోకి వెళ్తుంది. సో మనం ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకోవడం ఎందుకు? మనమే ఈ లంచ్ ప్లాన్ని పోస్ట్ పోన్ చేసి ఇంకో రోజు పెట్టుకుందాం అశ్విన్. ఏమంటావు? ఓకే సార్, మీ ఇష్టం. ఐఎమ్ సారీ అశ్విన్. ఇదేం బాలేదు సార్. మీరు నాకు సారీ చెప్పడం ఏంటి? ఇంకా మీరు మా మీద చూపిస్తున్న అభిమానానికి నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి సార్. ఇట్స్ ఓకే మ్యాన్. ఈ విషయం నువ్వు ఆనందికి కూడా చెప్పు. తనని ఏమీ అనుకోవద్దని చెప్పు. ఓకే సార్. ఏమన్నారు? రావద్దని చెప్పారు. అదేంటి? పార్వతి మేడం గారు వచ్చారంట. ఆవిడ నేనేమంటారోనని మహేష్ సార్ భయపడుతున్నారు. అందుకే రావద్దని చెప్పారు. చూసావా అశ్విన్, ఏ కొడుకైనా తన తల్లి వైపే ఉంటాడు. కానీ తప్పు మాట్లాడితే తల్లైనా ఒప్పుకోరు. అది మహేష్ సార్ గుణం. నిజమే. పార్వతి మేడం గారి కోపం, ఆవేశం, అహంకారం ఇవేవీ మహేష్ సార్కి రాలేదు. ఆయనకన్నీ వాళ్ళ నాన్నగారు రాజశేఖర్ గారి పోలికలే వచ్చాయి. అదలా ఉంచితే నువ్వేదనుకుంటావో అదే జరుగుతుందనంది. మహేష్ సార్ పిలిచినా లంచ్కి వెళ్ళకూడదు అని అనుకున్నావు, అదే జరిగింది. అదేంటో, ఆ దేవుడు నువ్వేది కోరుకుంటే అదే చేస్తాడు. నిజంగా ఆ దేవుడికి నా మీద అంత దయ ఉంటే పెళ్లి కాకుండానే నన్ను తల్లినయ్యేలా ఎందుకు చేస్తాడు? ఆనంది, ఏమైంది ఆనంది? ఒక మాట చెప్పాలన్నాను, గుర్తుందా? చెప్పావు నాతో మాట్లాడాలి అని. ఇప్పుడు ఇక్కడ ఎవరు లేరు కదా, చెప్పు. కానీ ఇక్కడ కాదు. ఎక్కడికి వెళ్దాం? స్టోర్ రూమ్కి. సరే, నాకు చిన్న పనుంది. ఒక ముఖ్యమైన నోట్ రాయాలి, అది రాసేసి వస్తాను. మహేష్, ఏంట్రా నువ్వు ఒక్కడివే వచ్చావు? ఏరి నీ గెస్ట్లు? లేదు, వాళ్ళు రాలేదు మా. ఏ? అది లాస్ట్ మినిట్లో వాళ్ళకేదో అర్జెంట్ పని పడిందంట, అందుకే రాలేదు. ఓ, ఇంతకీ ఎవరా గెస్ట్లు? చెప్పరా? నాకు బాగా కావాల్సిన వాళ్ళేమో. ఓకే, సరే, ఎలాగూ భోజనం తెచ్చాను కాబట్టి మిత్రాన్ని పిలుద్దామా?
ముగ్గురం కలిసి తిందాం. మామ్, ఏంట్రా? నథింగ్. మిత్ర, మహేష్ క్యాబిన్కి వచ్చేయ్. ఓకే ఆంటీ, వస్తున్నాను. ఆంటీ, లంచ్ చేద్దామని కూర్చున్నాను. ఈలోపు మీరు ఫోన్ చేశారు. అవును, ఎందుకు పిలిచారా ఆంటీ? లంచ్ తీసుకొచ్చాను. మాతో పాటు నువ్వు కూడా జాయిన్ అవుతావని రమ్మన్నాను. అలాగా, సరే. మహేష్, హ్యాండ్ వాష్ చేసుకునిరా, వడ్డిస్తాను. ఆంటీ, మీరు సూపర్ ఆంటీ. ఎక్కడ ఆనంది అశ్విన్ మహేష్తో కలిసి భోంచేస్తారేమో చేస్తారేమో అని తెగ టెన్షన్ పడిపోయాను. కరెక్ట్ టైంకి ఎంట్రీ ఇచ్చి వాళ్ళని లంచ్ ప్రోగ్రాం నుంచి ఎగ్జిట్ అయ్యేలా చేశారు. మీరు సామాన్యులు కారు. లేకపోతే ఆ పల్లెటూరి ముద్దు నా కొడుకు క్యాబిన్కొచ్చి వాడి పక్కన కూర్చుని తింటుందా? అదేంటి, దాని బతుకేంటి, నా కొడుకు స్థాయి ఏంటి? నేనుండగా అలా జరగనిస్తానా? అందుకేగా మీకు ఫోన్ చేసి మ్యాటర్ పోస్ట్ చేశాను. సరే ఆంటీ, నేను కూడా హ్యాండ్ వాష్ చేసుకుని వస్తాను. సరే, వెళ్ళు. ఏంటి మేడం, లంచ్ చేశారా? చేయబోతున్నాను కరుణాకర్ గారు. ఏంటి? మీరు విన్నది నిజమే. మీ కోరిక ప్రకారం మహేష్ క్యాబిన్లో తన పక్కనే కూర్చొని లంచ్ చేస్తాను. ఇప్పుడు మీరు హ్యాపీనా? ఎలా మేడం? ఇంకోసారి నా ఈగో రెచ్చగొట్టాలని చూడకండి. దాట్ ఈస్ మిత్ర. నేను ఇలా రెచ్చగొట్టడం వల్లేగా ఆయనతో పాటు లంచ్ చేయగలుగుతున్నారు. దట్ ఈజ్ కరుణాకర్.